పేదరికం కేవలం డబ్బు లేకపోవడమేనా, లేక డబ్బు లేకపోవడం వల్ల వచ్చి కొన్ని చిన్న డిసిషన్స్ మళ్ళీ అదే పేదరికాన్ని క్రియేట్ చేస్తాయా? ఈ రోజు ఆ సైకిల్ని డీకోడ్ చేద్దాం. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్ని ఇమాజిన్ చేయండి. ఇద్దరికీ టాలెంట్ ఉంది, ఇద్దరికీ డ్రీమ్స్ ఉన్నాయి. కానీ స్టూడెంట్ ఏకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, స్టూడెంట్ బికి సరైన ఫోన్ లేదు, సరైన ఇంటర్నెట్ లేదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, లిమిటెడ్ స్టడీ టైం. ఇద్దరూ ఈక్వల్లీ హార్డ్ వర్కింగ్ అయినా వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ ఒకేలా లేదు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకోవాలి. సక్సెస్ గురించి మాట్లాడేటప్పుడు ఎఫర్ట్స్ మాత్రమే చూడకూడదు, ఆపర్చునిటీ కూడా చూడాలి. ఎందుకంటే ఒక రేస్లో ఉన్న అందరూ ఒకే స్టార్టింగ్ లైన్లో నుంచి స్టార్ట్ అవ్వరు. ఇప్పుడు అనుకోకుండా మెడికల్ ఎక్స్పెన్సెస్ వచ్చింది, సేవింగ్స్ లేవు, అందుకే లోను. తర్వాత నెల సాలరీలో కొంత భాగం మళ్ళీ లోన్కి, కొంతకాలానికి ఇంకో ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ లోన్. ఇక్కడ ఒక సైకిల్ మొదలవుతుంది. ఇది కేవలం మనీ ప్రాబ్లం కాదు, ఇది ఒక ఫైనాన్షియల్ ట్రాప్. ఒక వ్యక్తి వచ్చే ఇన్కమ్ ఒక బేసిక్ నీడ్ సరిపోతుంది. అప్పుడు అతని బ్రెయిన్ ముందుగా ఏం ఆలోచిస్తుంది? ఈ రోజు ఎలా మేనేజ్ చేయాలి. ఇదే సమయంలో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి 5 years తర్వాత నేను ఎక్కడ ఉండాలి అని ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన అవసరం లేదు, టైం హారిజన్ లో ఉండొచ్చు. సర్వైవల్ ప్రెజర్ ఎక్కువైతే లాంగ్ టర్మ్ ప్లానింగ్, మెంటల్ స్ట్రెస్ తగ్గొచ్చు. అందుకే పేదరికం కేవలం వాలెట్ని మాత్రమే ప్రభావితం చేయదు. కొన్ని సందర్భాల్లో మన అటెన్షన్ కూడా ఇమ్మీడియట్ సర్వైవల్ వైపు లాగుతుంది. ఈ సైకిల్ని బ్రేక్ చేయగలమా? ఇన్కమ్ పెంచగల స్కిల్ నేర్చుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్, చిన్నదైన ఫైనాన్షియల్ సేఫ్టీ నీడ్ బిల్డ్ చేయాలి. అప్పులు తగ్గించాలి, అవసరం లేని హై కాస్ట్ అప్పుల్ని కంట్రోల్ చేయాలి. ఫైనాన్షియల్ నాలెడ్జ్, సేవింగ్ మాత్రమే కాదు, ఇన్వెస్టింగ్, ఇంట్రెస్ట్, రిస్క్, ట్యాక్సెస్ లాంటి బేసిక్స్ కూడా అర్థం చేసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఆపర్చునిటీ. బెటర్ జాబ్స్, బెటర్ నెట్వర్క్స్, బెటర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించాలి. ఇవి ఒక్క రోజులో జీవితాన్ని మార్చవు, కానీ ఒక సైకిల్ని చిన్న చిన్న డిసిజన్తో బ్రేక్ చేయవచ్చు. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎదుర్కొనే పరిస్థితులు అది నెక్స్ట్ డిసిజన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. తక్కువ ఇన్కమ్, సేవింగ్ తక్కువ, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పుల వల్ల ఫైనాన్షియల్ ప్రెజర్ వల్ల లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ తగ్గటం, మళ్ళీ తక్కువ ఇన్కమ్. ఇదే సైకిల్, కానీ ప్రతి సైకిల్కి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. అది ఒక స్కిల్ కావచ్చు, ఒక ఆపర్చునిటీ కావచ్చు, ఒక బెటర్ ఫైనాన్షియల్ డిసిజన్ కావచ్చు, లేదా ఒక కొత్త వే ఆఫ్ థింకింగ్ కావచ్చు. కాబట్టి పేదరికాన్ని అర్థం చేసుకోవడం అంటే పేదవాళ్ళను జడ్జ్ చేయటం కాదు, వాళ్ళు చిక్కుకున్న సిస్టమ్, సర్క్యూమ్టెన్స్, డిసిషన్స్ అన్నీ కలిసి ఒక సైకిల్ని అలా క్రియేట్ చేస్తున్నాయో అర్థం చేసుకోవడం. ఎందుకంటే ప్రాబ్లంని అర్థం చేసుకున్నప్పుడే దాని నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. మరి మీకు ఒక ప్రశ్న, మీ జీవితంలో ఏదైనా ఒక సైకిల్ ఉందా మీరు బ్రేక్ చేయాల్సింది? ఆలోచించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.